కుంచెనపల్లిలో బూత్ నెంబర్ 69లో శివరామరెడ్డి అనే సీనియర్ సిటిజన్ 4 గంటలు లైన్లో ఉండి నరకం అనుభవించానని తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. పోలింగ్ రూమ్లోనికి వెళ్లడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందని వాపోయారు. చిన్న డోర్ ముందు 8 సెపరేట్ లైన్లు ఉన్నాయని, అందరూ లోనికి వెళ్లడానికి పోటీలు పడ్డారని, వారి మధ్యలో నలిగిపోయానని బాధపడ్డారు. తనకి 4 గంటల సమయం ఓటింగ్ వేయడానికి పట్టిందని, మంచినీళ్లు కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు పోలింగ్ యంత్రాలు కూడా మొరాయించాయని, అధికార యంత్రాంగం సమస్యలను చక్కదిద్దకపోతే ఓటింగ్ శాతం తగ్గి ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. తాను అనుభవించిన నరకాన్ని మరొకరు అనుభవించకూడదని మీడియా ముందుకు స్వచ్ఛందంగా వచ్చానని, ఈ వీడియో చూసి అన్న అధికారులు కళ్ళు తెరిచి సరైన సదుపాయాలు, క్యూ లైన్ కంట్రోల్ చేయడానికి తగు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. సహాయక కేంద్రం అని ఉంటే అక్కడ అడిగితే కూడా అక్కడ పక్కన ఉన్నారు అంతా కూడా లేదండి ఇక్కడ మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, బూతులు ఎక్కువైనాయి, ఓటర్స్ ఎక్కువ మంది అయ్యారు అంటే నేను చెప్తుంది అది కాదు. స్టాఫ్ తక్కువ అయ్యారా ఎక్కువ అయ్యారా అని కాదు, మీరు క్యూ లైన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా అదొక్కటే నేను అడుగుతున్నా. అది చేయలేకపోతే మాత్రం వేస్ట్. ఎన్ని బూతులైనా మీరు 100 బూతులు పెట్టినా కూడా క్యూ లైన్ మెయింటైన్ చేయకపోతే ఇది తోసుకోవటం ఉంటుంది. అక్కడ ప్రాక్టికల్గా ప్రజలైతే నరకం చూశారండి. ఇట్లాంటి చూసిన తర్వాత జీవితంలోనే ఓటేయద్దు అనిపించింది. థ్యాంక్ యూ.